రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికంటే ఎక్కువగానే యూరియా ఇచ్చామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం పంపించిన యూరియాను సక్రమంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణలో కొంతమంది కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగిస్తే తేల్చేస్తామన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లను విదేశాల నుంచి తీసుకురావడం లేదని చిన్నపిల్లాడిలా సీఎం మాట్లాడుతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాలకు వెళ్లారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎరువుల కొరత ఉందని మనము పత్రికల్లో చూశాం. కొన్ని ప్రాంతాల్లో రైతులు లైన్లలో చెప్పులు పెట్టుకొని మరి రోజుల తరబడి ఎరువుల కోసం ఎదురు చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపైన నేను వెంటనే కేంద్ర ఫెర్టిలైజర్ మంత్రి అయినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారితో మాట్లాడడం జరిగింది. నేను ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో రైతులు ఎరువుల కోసం ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి వెంటనే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాను. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైనంత మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది వ్యాపారస్తులు తెలంగాణలో కృత్రిమ కొరత సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఎరువులు ఎవరికి ఎంత కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఇచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నడ్డా గారు చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరు చేయాలయ్యా? ఎవరు హోంమంత్రి? ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి? మేము పదే పదే చెప్తున్నాం, మీరు చేత కాదు సిబిఐకి ఇవ్వండి అని. మేము హైకోర్టుకి వెళ్ళి కేసు వేసాం, పార్టీ తరఫున వేసాం. బీజేపీ తరఫున రాష్ట్ర హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని అడిగాము. ఆయన ఇవ్వమని చెప్పి వాళ్ళే దర్యాప్తు చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ ఆయన, స్పెషల్ సెట్ పెట్టింది ఆయన, దర్యాప్తు చేయాల్సింది ఆయన. మేము అడ్డుకుంటున్నాము, మేము ఏం చేయలేకపోతున్నాం. ఈ ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళు ప్రభాకర్ రావు గారు కానీ శ్రావణ్ రావు గారిని ఎవరు ప్రభుత్వంలో ఇతర దేశాలకు వెళ్ళారు? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయారు కదా. ఈరోజు విదేశాల నుంచి తీసుకురావాలంటే ఎట్లా తీసుకొస్తారు? ఆయన ఉన్నారు కదా బండి సంజయ్ గారిని, ఆయన కేంద్ర మంత్రి అనేది తెలియకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకొని వివరాలు తెలుసుకోవచ్చు అన్నాడు కదా. ఈయన కూడా తెలుసుకోవాలి కదా. విదేశాల నుంచి తేవాలంటే ఎవరైనా వ్యక్తులను ఎట్లా తేవాలో ఈయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ను అడ్వకేట్ అడుగునే చెప్తాడు ముఖ్యమంత్రి. అది కూడా అడగడు ఆయన. తేలేదు కేంద్ర ప్రభుత్వం, తేలేదు అంటే దానికి నియమ నిబంధనలు ఉంటాయి. ఇతర దేశాల నుంచి అమెరికా నుంచి తేవాలంటే ఎంత కష్టమో. కాబట్టి అది ఏది తెలుసుకోకుండా మోడీ గారు ఉన్న విమానాలు పోయి ఎక్కడ చూసుకొని అని తీసుకొని విమానాలు వేసుకొని వస్తాడా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దుందుడుకు విధానంతో అవగాహన లేకుండా, పరిపాలన అవగాహన లేకుండా తెలంగాణ ఇంకా నష్టపోయింది. ఇంకా ఈ రకమైనటువంటి మాటలతో ఇంకా నవలోపాలు చేయకూడదు. మేము చెప్తున్నాం కదా, ఖచ్చితంగా సిబిఐకి ఇస్తే దాన్ని తేల్చేసే బాధ్యత మాది.